జాబ్ లేదు, ప్రయాసపడ్డావు, చదివావు, జాబ్ రాలా. దానికోసం ఏదో విరక్తి చెందాల్సిన అవసరమే లేదు. ఇచ్చే నాటికి దేవుడు ఇస్తాడు. ముందైతే దేవుని జాబ్ చేయి. ఆ ప్రభుత్వం జాబ్ ఇవ్వలేదు, ఈ ప్రభుత్వంలో జాయిన్ అవ్వు. దేవుని ప్రభుత్వంలో జాయిన్ అవ్వు. దేవుని పనిలోకి ఇన్వాల్వ్ అవ్వు. దేవుని పని చేయటంలో బిజీ అయిపో. జాబ్ అదే పరిగెత్తుకుంటూ వచ్చింది. లోకాధికారి వాడే పరిగెత్తుకుంటూ వచ్చి ఇస్తాడు నీకు. ఎందుకంటే నువ్వు ఖాళీగా ఉన్న కాడ నుంచి నువ్వు దేవుని పనిలో బిజీ అయిపోతున్నావు కదా. వాడికి తలకాయ నొప్పి. అందుకని వీడిని ఖాళీగా ఉంచితే వీడు దేవుని పని చేస్తున్నాడని వాడే అవసరమైతే నిన్ను పిలిచి నీకు ఉద్యోగం ఇస్తాడు వాడు. నువ్వు షాపులో బిజినెస్ చేసుకునేవాడవైనా సరే, బేరం లేదా, ఊరకుండవాకు. కూర్చొని, ప్రభా ఆత్మను రక్షించు తండ్రి, అయ్యా ఇదిగో ఈ రోడ్డు మీద వెళుతున్నారు ప్రభా, నశించిపోతున్నారు ప్రభా, వీళ్ళందరూ ఆత్మను రక్షించు ప్రభా అని విజ్ఞాపన చేస్తా. ప్రభా ఈ ఆత్మను రక్షించు ప్రభా, ప్రభా ఆత్మను రక్షించు ప్రభా, ప్రభా వీళ్ళని రక్షించు ప్రభా అని వాళ్ళ కోసం విజ్ఞాపన చేస్తూ ఉండు. తడవకోకుండా సైతాన్ని కూడా పంపకపోతే అప్పుడు అడుగు. నిజంగానే చెప్పేది కాదు. ఈ ఖాళీగా ఉన్న కాడ నుంచి వాడిని రక్షించు ప్రభా, ఈయన రక్షించు ప్రభా, వాడిని చూడు ప్రభా, ఈయన చూడు, అది అందరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన రాసుకుంటాడు. మరి మన ప్రార్థన ఒట్టిగా పోదుగా. మన ప్రార్థన సీరియస్ కదా. అక్కడ ఖాళీగా ఉంటే వీడు ఆగట్లేదు. వీడిని బిజీ చేయాలని అవసరం అయితే వాడే ఎక్కడెక్కడ పోయేవాడిని కూడా తిప్పి పంపిస్తాడు. అడుగోండిరా, వాడు ఊరుకోవట్లేదు, ఏదో ఒకటి చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతే. నీకు జాబ్ రాలేదా, నువ్వు చేయాల్సిన పని అదే. విజ్ఞాపన చేస్తానే ఉండాలా. ఉరుకెత్తుకుంటూ వచ్చేది జాబు. జాబ్ కోసం కాదు, దేవుని చిత్తం కోసం చేయాలా. ఆయన కార్యాలు భూమి మీద జరిగేటట్టు చేయాలా. ఆత్మల కోసం చేయాలా. సాతాను కార్యాలు లయమయ్యేటట్టు ప్రార్థన చేయాలి. అప్పుడు వాడే ఉరికెత్తుకుంటూ వచ్చి ఇస్తాడు. అంటే వాడు అట్లా ఉద్యోగం ఇవ్వాలని చేయమని కాదు, ఉద్యోగం ఇచ్చినా సరే చేయాల్సిందే. దేవునికి మహిమ. వాడిని ఆడుకోవాలండి. వాడిని ప్రశాంతంగా ఉండకూడదు. వాడిని ఆడుకోవాలి, వాడిని వాడుకోవాలి. వాడు మనల్ని వాడుకోవటం కాదు, మనం సైతాన్ని కానీ వాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, కాబట్టి ఈ కీలకమైన విషయాలన్నీ మీరు హృదయంలో భద్రం చేసుకొని దయచేసి మళ్ళీ తీర్మానం చేయండి. పునః ప్రతిష్ఠ చేసుకోండి. దేవుని కోసం ప్రార్థన చేయండి. చేస్తారా? ఎప్పుడమ్మా, ఎప్పుడు ఎక్కుతుంది బలిపీఠం? ఎప్పుడు ఎక్కుతుంది గొర్రె బలిపీఠం? ఎంగిలి టీ ఎవరికి ఇవ్వవు కదా. పోనీ ఎంగిలి కాఫీ ఎవడన్నా నీకు ఇస్తే చిరాకు పడతావు కదా. మరి లోకంలో అంతా ఎంగిలి మంగళం చేసి దేవుడికి తీసుకొచ్చి ఇద్దాం అనుకుంటున్నావా? అంత అయిపోయినాక చూస్తావు దేవుడికి వెళ్ళి, అంత అయిపోయినాక చేస్తావు దేవుడి సేవ. ఏం చేస్తావు? నీ బొంద. ఇప్పటి నుంచే చెయ్యి. నీ టైంని పోనీయొద్దు. ఒకప్పుడంటే తెలియదు, మనకేం తెలియదు, అట్లా ఖర్చు అయిపోయింది లైఫ్. ఇప్పుడు తెలుసు. రెండు ప్రార్థనా బృందాలు నడుపుతున్నావు 2 ప్రదేశాల్లో. ఇంకో క్రొత్త స్థలంలో ఇంకొక 4 సమకూర్చు, ప్రార్థించే బిడ్డల్ని. ఇంకొక రోజు గ్యాప్ వచ్చిందా, ఖాళీ ఉందా, ఇంకొక దగ్గర ఇంకొక బృందాన్ని సమకూర్చు. 4 సమకూర్చి వారికి విజ్ఞాపన నేర్పు, ప్రార్థన చేయటం నేర్పు, దేవునితో గోజాడటం నేర్పు. ఎవరికోళ్ళు అలా రేగండి దేవుని కోసం. ఎంత ఉద్యమం వస్తుందో కదా. సార్వత్రిక సంఘంలో వచ్చింది, మన పరిచర్యలో వచ్చింది, మన సంఘాల్లో వచ్చింది. మనల్ని మభ్యపెడతాడు శత్రువు, మోసపుచ్చుతాడు, మత్తు కలిగిస్తాడు, ఈ విషయాలు ఎక్కకుండా చేస్తాడు. దయచేసి మీరు మత్తులై ఉండకండి, చురుగ్గా ఉండండి. లేండి మోకాళ్ళ మీద. అందరూ మోకాళ్ళ మీద ఉందామా? నిలువు మోకాళ్ళు వేద్దామా? ముంగమూరు దేవదాసయ్య గారు తనను వెంబడించి ఆత్మీయ బిడ్డలకు మంచి అలవాటు నేర్పారు. కింద కూర్చొని ప్రార్థన చేయరు వాళ్ళు. మీరు బైబిల్ మిషన్ గమనించండి. మీరు ముంగమూరు దేవదాసయ్య గారు ముసలి వాళ్ళు సైతం మోకాళ్ళ కింద కండవ పెట్టుకొని
నిలువు మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తుంటారు చూడండి కావాలంటే. అక్షర జ్ఞానం లేని పరమ మొరట కలిగినటువంటి మొరటి వ్యక్తులు సైతం ప్రార్థన అనగా నిలువు మోకాళ్ళేసయ్యా అంటున్నారు. నీకు బలహీనతలుండి లేవలేని స్థితిలో ఉంటే నేను చెప్పను, కానీ బాగుంటే మాత్రం నిలువు మోకాళ్ళ మీదకి వచ్చాయి. అందరం నిలువు మోకాళ్ళు వేసి ప్రార్థన చేద్దాం దేవునికి. అందరం ప్రార్థన చేద్దాం. దేవా, ఈవేళ నాతో నువ్వు మాట్లాడావు. మా పిల్లల విషయంలో హెచ్చరించావు, నన్ను హెచ్చరించావు. బాల్య దినాలు పోగొట్టుకున్న యవన దినాలు కూడా దాటి వస్తుంది. టైంని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో, ఎలా పొదుపు చేసుకోవాలో, ఎలాగా నీ కోసం కేటాయించుకోవాలో, నీ చిత్తం ఎలా నెరవేర్చాలో, నీ పరిశుద్ధ బలిపీఠం మీద ఇచ్చే అర్పణ ఎంత శ్రేష్టంగా ఉండాలో చివరి వచనంలో అంటాడు. మొదటి అధ్యాయం, మలాకి గ్రంథం 1వ అధ్యాయం చివరి వచనంలో అంటాడు, బలిపీఠం మీద అపవిత్రమైన దాన్ని అర్పించేవాడు ఎవరో చూడక్కడ శాపగ్రస్తుడు అన్నాడు. అలాగే దేవుడు ఆశించిన దేవుని కొరకు కేటాయించని వాడు కూడా శాపగ్రస్తుడే అన్నాడు 3:8. మనకి శాపం వద్దు, ఆయన ఆశీర్వాదం కావాలి. మనకు దేవుడిచ్చిన దానిలో శ్రేష్టమైన భాగాన్ని దేవునికి కేటాయిద్దాం. మన ఆయుష్లో, మనకు దేవుడిచ్చిన బలంలో, దేవుడిచ్చిన జ్ఞానంలో, దేవుడిచ్చిన సమయంలో, దేవుడిచ్చిన టాలెంట్లో, తలాంతులో బ్రతకడం కోసం లోకంలో పనిచేసిన అనేక మందిని బ్రతికించడం కోసం దేవునిలో పనిచేయాలి పిల్లలారా. అనేక మందిని బ్రతికించడం కోసం క్రీస్తులో పని చేయాలి మనం. నువ్వు బ్రతకడానికి లోకంలో కష్టపడుతున్నావు, తప్పు లేదు. కానీ నీ ఆత్మీయ ఆహారం, నీ నుండి వచ్చే ఆహారం కోసం గొర్రెలు ఉన్నాయి తెలుసా నీకు? నీ ప్రార్థన కొరకు ఆత్మలు ఉన్నాయి, నీ ప్రకటన కొరకు ఆత్మలు ఉన్నాయి, నీ నోట నుండి వెలువడే దైవ వాక్కును పొందుకోవడానికి ఆత్మలు ఉన్నాయి. అనేక మందిని బ్రతికించాలి నాయన, నువ్వు బ్రతికించాలమ్మా. నువ్వు అనేక మందిని బ్రతికించాలి. అలా చేయబోతున్నాడు దేవుడు నిన్ను. అనేక మందిని బ్రతికించేటట్టు చేయబోతున్నాడు నిన్ను దేవుడు. నీ విజ్ఞాపన అనేక మందిని బ్రతికిస్తుంది. నీ సువార్త ప్రకటన, నీ సాక్ష్య జీవితం అనేక మందిని మండిస్తుంది, కదిలిస్తుంది. నిన్ను దేవుడు అలా సిద్ధపరచాలని ఆశించాడు కనుకనే ఇలా పిలుస్తున్నాడు దేవుడు. లే, ప్రార్థన చేయి. తండ్రి, నాతో నీవు మాట్లాడినందుకు వందనాలు. నేనేం చేయగలను నాతో చెప్పు తండ్రి. నేను ఎలా నీ కొరకు వాడబడగలనో నాతో చెప్పు తండ్రి. నా టైంను తీసుకో తండ్రి. నీ యవన రక్తం నా కోసం ధారపోసావు. నాకు ఇంకా నువ్వు బలం ఉన్నది. ఈ బలము నీ కొరకు వాడుకో తండ్రి. నేనేం చేయాలో నాకు కర్తవ్యం నేర్పించు తండ్రి, బోధించు తండ్రి. ఏ విధంగా నేను నీ కొరకు వాడబడగలనో నాకు వెల్లడి చేయి తండ్రి. అందరూ అడగండి. సేవకులు కూడా అడగండి. దేవా, చేసింది కొంచెమే, చేయాల్సింది ఎంతో ఉంది ప్రభువా. ఈ కొంచానికో ఎంతో చేశామని ఇంక అయిపోయింది మా పనిని దిగజారిపోయి, నిరుత్సాహపడిపోయి, నీరు గారిపోయి ఆ బలహీనమైన మనసును మా నుండి తొలగించు. ఎంత చేసిన పౌలు వెనుకున్నవి మరచి ముందున్న వాడిగా పరిగెత్తుతున్నానన్నాడు. ఏం చేశాం మేము? కొంచెమే కదా, ఇంకెంతో చేయాలి అనే దృక్పథం మా హృదయాల్లో స్థిరపరచు తండ్రి అంటూ సేవకులు ప్రార్థన చేయండి. నీ జీవితంలో సేవ కూడా శ్రేష్టమైనదంతా దేవునిదే. లోకంలో ఉపాధి కోసం పోయినప్పుడు దినమంతా కష్టపడ్డావు, ఎంత ఇబ్బందులున్నా వెళ్ళావు పూట గడవటం కోసం. ఈరోజు దేవుని పనికి వచ్చి ఎందుకు సోమరివయ్యావు? ఎందుకు ప్రయాసపడవు? ఎందుకు కష్టపడవు? ఆ యజమాని కింద నమ్మకంగా పనిచేసావు, మరి దేవుని కింద ఎందుకు నమ్మకంగా పనిచేయవు? ఆ యజమాని కంటే తక్కువైనోడా దేవుడు? అక్కడ నమ్మకత్వాన్ని ప్రదర్శించినట్టు ఇక్కడ కూడా నువ్వు దేవుని కొరకు నమ్మకంగా ఉండగలిగితే వందలాది వేలాది ఆత్మలు, లక్షలాది ఆత్మలు నీ ద్వారా ప్రభావితం అయ్యేటట్టు నా దేవుడు చేస్తాడు. అల్ప విజయాలతో ఆగిపోవద్దు. గొప్ప కార్యాలు దేవుని కోసం సాధించాలి. గొప్ప కార్యాలు సాధించాలి.
గొప్ప కార్యాలు సాధించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా బిడ్డలందరినీ కూడా బలపరచండి ప్రభువా, బలపరచండి ప్రభువా. ఎవరి కర్తవ్యం వారు గుర్తెరిగి ఎవరి జీవితాన్ని వారు అర్థవంతంగా సాధకం చేసుకోవడానికి సహాయం చేయండి. తమ పిల్లల్ని సైతం భక్తిహీనులుగా కాదు నాయన, భక్తులుగా, భక్తురాండ్రుగా పెంచడానికి శక్తినివ్వండి, నడిపింపునివ్వండి, జ్ఞానమునివ్వండి. లోక సంబంధమైన వాటిలో ప్రావీణ్యత కాదు తండ్రి, అందులో ప్రవీణులైనా కాకపోయినా ఆత్మీయ జీవితంలో నీతో అంటుకట్టబడిన అనుభవంలో భక్తిలో ప్రావీణ్యత పొందాలి ప్రభువా, భక్తిలో ప్రావీణ్యత పొందాలి. అలాగ బిడ్డల్ని పెంచడానికి తల్లిదండ్రులైన వారికి కృపనివ్వండి తండ్రి. బిడ్డల్ని నీ కొరకు రేపటానికి, బిడ్డల్ని నీ సంతోషానికి పురికొల్పటానికి తల్లిదండ్రులకు తెలివిని అనుగ్రహించండి, జ్ఞానమును అనుగ్రహించండి. ఇందులోనే నీవు మాతో మాట్లాడావు. నీవేం చింతపడాల్సిన అవసరం లేదు. నా చిత్తము నెరవేర్చుటలోను నా సంకల్పాన్ని నెరవేర్చుటలోను దృష్టి కలిగిన నీకు కావలసిన అక్కర్లన్నీ సమకూర్చడానికి నేను ఎవరికి పురమాయించాలో వారికి పురమాయించానో. ప్రశాంతంగా ఉండు. నువ్వైతే నా మీద దృష్టి నిలుపు, నేను కూడా నీ మీద దృష్టి నిలిపి నీకు సహాయం చేస్తానని దేవుడు మాట్లాడు. నా మాటను బట్టి స్తోత్రం చెల్లించు. దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని, శక్తిని దేవుని కొరకు వాడు. ఎంత ఆరోగ్యం ఇస్తాడు ఇంకా నీకు దేవుడు చూడు. ఏదైనా దేవుడు నీకు ఇచ్చిన దాన్ని దేవుని కొరకు, శ్రేష్టమైన దాన్ని దేవుని కొరకు కేటాయించు. ఏ రోగాలు ఉంటాయో చూద్దాం నీలో, ఏ బలహీనతలు ఉంటాయో చూద్దాం నీలో, ఏ తెగుళ్ళు ఉంటాయో చూద్దాం నీలో. యేసు నామములో పరారైపోవాలి. దేవుని శ్రేష్ఠ భాగాన్ని దేవుని కేటాయించి చూడు. వ్యర్థమైన వాటికి వినియోగిస్తున్నావు కనుక నేను రోగగ్రస్తమైపోతుంది దేహం. పనికి మాలిన వాటికి నీ కాలాన్ని, నీ శక్తిని, నీ సమయాన్ని, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని పనికి మాలిన వాటికి వినియోగిస్తున్నావు కాబట్టి శక్తిహీనుడవై, బలహీనుడవై, రోగిగా మారి బలహీనపడుతున్నావు. ఈరోజు సరి చేసుకో, దేవుని కొరకు పరిగెత్తు.